వెల్కమ్ టు మన వైరల్ న్యూస్ ఛానల్. మంతని నియోజకవర్గంలో రాజకీయ వేడి కొనసాగుతుంది. కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అభివృద్ధిని ఓర్వలేక పుట్టమధు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నీతి నిజాయితీలకు ప్రతీకగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు తగవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా, నాణ్యత లేని చెక్ డ్యాంల నిర్మాణం వల్లే అవి కూలిపోయాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమనూరి ప్రభాకర్ రెడ్డి, చీమల సందీప్, కడారి విక్రమ్, కుంభం రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బయ్యారం సర్పంచ్ నిగాల లింగయ్య, జాగిరి శ్రీనివాస్ గౌడ్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరి ఆరాధ్య దైవం అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీధర్ బాబు గారి గురించి ఆహర్నిశలు అందరికీ 108 అందుబాటులో ఉంటూ హాస్పిటల్ వైద్యం న్యాయం పట్ల పనిచేస్తున్న శ్రీనిబాబు గారి గురించి నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మాట్లాడిన వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పుట్టమధు, ఈ సందర్భంగా నీకు ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మన ప్రాంతానికి 3 సంస్కృతులు తీసుకొచ్చారు. ఒకటి మహారాష్ట్ర నుంచి గంజాయి, 2 రాయలసీమ కల్చర్, మర్డర్లు, కత్తులు, హత్యలు, అరాచకాలు, 3వది ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఆంధ్ర స్టైల్ బూతులు. అక్కడ అదే కొడాలి నాని, రోజా వాళ్ళంతా కూడా బూతులు తిడితే నవరత్నాలని సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ తీవ్రంగా ఓడిపోయాడు. మరి ఇక్కడ నువ్వు రోజుకు నీకు మధ్య భ్రమించి బూతులు తిడుతున్నావు. బూతులు తిట్టడమే నువ్వు ఎజెండాగా పెట్టుకున్నావు అనేది అందరికీ అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయినా కానీ ప్రాణభయం పట్టుకొని ఎలాగో నేను జైలుకు పోవడం, చిప్పకూడు తినడం ఖాయం కాబట్టి శ్రీధర్ బాబును బూతులు తింటే నాకు సింపతి వస్తుంది అనుకుంటున్నావు కావచ్చు. ఆ సంస్కృతిని ఇప్పటికైనా మానుకో. నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణమే నీ బూతులు, నీ తెలివిదక్కతనం. శ్రీధర్ బాబు సార్ను దద్దమ్మ అని మాట్లాడుతున్నావు, శ్రీధర్ బాబు సార్ తెలివి లేదని మాట్లాడుతున్నావు. ఈరోజు యావత్ భారతదేశంలో 100 మంది ప్రతిభావంతులను తీస్తే అందులో 7వ స్థానంలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు. నీ తెలివి తక్కువతనానికి నీ పక్కన ఎవరైనా చదువుకున్నాడు ఉంటే అదుకే తెలుసుకో. ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, టెక్నాలజీని, గ్లోబలైజేషన్ డెవలప్ చేయడంలో 100 మంది ప్రతిభావంతుల్లో 7వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ శ్రీధర్ బాబు గారు. ఆ సోయి లేదు. మాఫియా అంటే చెక్ డ్యామ్ కడితే నీళ్లు నిలిస్తే నీళ్ళు నమ్ముకుంటారు కాదు. అవలే నువ్వు శ్రీధర్ బాబుని అవలే అన్న కాబట్టి మేము కూడా అనాల్సి వస్తాను. చదువుకున్నాం, సంస్కారం ఉన్నా కూడా మేము అనాల్సి వస్తాను. అనుకుంటే నీకు రోజుకు రెచ్చిపోతామని. మాఫియా అంటే కోట్లు పెట్టి కట్టే చెక్ డ్యాములను అవసరం లేకున్నా అక్కడ రైతులు బ్యాక్ వాటర్తో మా మలహారం మండల రైతులు అందరి పొలాలన్నీ మునిగిపోయినాయి. ఒకసారి మలహారం పోయి చూడు, అక్కడ ఏం జరిగిందో, ఆ చెక్ డ్యామ్ ఎందుకు కట్టారు. ఆ చెక్ డ్యామ్ కట్టే కాంట్రాక్టర్ 39,82,00,000 చెక్ డ్యామ్ కట్టే కాంట్రాక్టర్ దగ్గర నువ్వు 5% కమిషన్ తీసుకున్నావు. కమిషన్ తీసుకోలేదని నువ్వు నీ కొడుకు మీద ఒట్టే గుళ్ళేది వచ్చి నేను రాజకీయాలకు రాజీనామా చేస్తా. నువ్వు నీ కొడుకుని తీసుకొని నేను కాంట్రాక్టర్ దగ్గర, చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ దగ్గర కానీ కాళేశ్వరం కాంట్రాక్టర్ దగ్గర నేను రూపాయి తీసుకోలేదని నీ కొడుకుతోని నువ్వు ఏదైతే నామినేషన్ వేసే ముందు పూజ చేసుకున్నావు గుళ్ళేదో అక్కడికి వెళ్ళి నేను నా పదవికి నీ పార్టీకి రాజీనామా చేసి నీ కింద నేను పనిచేస్తాను. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దాని మీద నిలబడు. మాఫియా అంటే నీళ్ళు అమ్ముకునేదా, నీళ్ళు అమ్ముకున్న చిలక పలుకులు, నేను మట్టి తల్లిని, శ్రీధర్ బాబు సార్ ఎర్రగా బుర్రగా ఉంటే ఎర్రగుండనని ఉంటేస్తారు. అరేమన్నా తలకాయ ఉన్నా నీకేమన్నా ఎర్రగుంటే మరి అట్లా అనుకుంటే నువ్వు కూడా ఉప్పుకాయ పెట్టి రాకపోయి ముఖం అంతా ఎర్రగా అవుతావు, అప్పుడు ఓట్లోకి పో. లేకపోతే అది జల్లెడు ఉంటుంది, ఇనుప జల్లెడు, దాన్ని పెట్టాను రాకపో. ఎప్పుడు ఆడాడు మా మైకల్ జాక్సన్ గారు కట్టిన నీగ్రో నుంచి ఆపరేషన్ చేసుకొని తెల్లగాడు, ఆ పని చేసుకో. మరి ఓట్లు అయిపోతారు అనుకుంటే తెల్లగుంటే ఓట్లు ఆడతారు. అవలే వచ్చిన మంది తెల్లగా ఉన్నారు ఈ దేశంలో, రాష్ట్రంలో. శ్రీధర్ బాబు గారి కంటే కూడా వైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కులాన్ని బట్టి ఓట్లేస్తారా? కులాన్ని పడితే కులం ఓట్లు పడతాయి కావచ్చు. నువ్వేమన్నా తక్కువ జాతి కులాన్ని నువ్వు పటేల్ అని పెట్టుకుంటావు కానీ నీ కొడుకు పెళ్ళి, నీ బిడ్డ పెళ్ళి కాటుది పటేల్ అని ఉన్నది. ఎక్కడ చూసినా మరి మేము అంతా పటేల్ అనే పిలుచుకుంటాం ఎవరిని చూసినా. నువ్వేమో తక్కువ జాతి లెక్క మేము దళితుని, మేము బహుజనం, మేము అంబేద్కర్ వాదులం. అంబేద్కర్ ఎప్పుడు కులం గురించి మాట్లాడాలి, జాతి గురించి మాట్లాడాలి. కుల పునాదుల మీద జాతి నిర్మాణం జరగాలని చెప్పి అంబేద్కర్ గారు. నీకేమో తెల్లాలైతే మా అంబేద్కర్ తెలుసా, మేము పుట్టినాం ఇక్కడ. శ్రీపాదరావు గారు మా ధన్వాడలో పుట్టారు. నాన్లోకలని ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాట్లాడుతున్నావు. నీ మంత్రిలో వారి మేనమామ గారి ఇల్లు ఉంటుంది, వారు అక్కడ చదువుకున్నది. అక్కడ 100 సంవత్సరాలు నువ్వు పుట్టక ముందే అక్కడ మంత్రిలో శ్రీపాదరావు గారికి ఇల్లు ఉన్నాయి. 300 ఎకరాల ఆసామి శ్రీపాదరావు గారి తండ్రి ఇక్కడ చిన్న పంతులు, పెద్ద పంతులు. 300 ఎకరాల నుంచి 30 ఎకరాలకు వచ్చారు. నువ్వేమో 3 సెంట్లు లేనోని ఇలా 300 ఎకరాలు నువ్వు సంపాదించినావు. మరి ఎవరిది నీతి, ఎవరిది ఆ నీతి లేనితనం, ఎవరిది అవినీతి? శ్రీనిబాబు గారు తలుసుకుంటే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పేద ప్రజల కొరకు
ఒక రామునికి లక్ష్మణ్లా పేద ప్రజల కొరకు ఇక్కడ కష్టపడుతుంటే జోకర్ తమ్ముడు అంటున్నావు. నేను ఇంతకుముందే చెప్పినా సారు జోకర్ అని అంటున్నావు, కానీ నువ్వు నీ లెక్క బ్రోకర్ అయితే కాదు. నీ లెక్క బ్రోకర్ కాదు. ఎవరా ఆయన ఉన్నాడు కదా, ఆ కరీంనగర్లో ఒక ఆయన పట్టుకొని ఇతర దేశాలలో పోయి బ్రోకరిజం చేసి వచ్చాడు, లేకపోతే ఈ కాంట్రాక్టర్ దగ్గర ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకరిజం చేసి కమిషన్లు తీసుకుని బ్రోకర్ అయితే కాదు. 2 సంవత్సరాలల్లో ఎంటికలు కూడా వీకలే అంటున్నావు. ఒక్కసారి చూడు, ఇవాళ కూడా మా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. ఇవాళ ఈ 39 కోట్లతోని మాకు బీటీ రోడ్డు తీసుకొచ్చాడు. నీ ఒక్క దానరకుంట మ్యారేజ్గా 203 కోట్లు. ఎక్కడికక్కడ నీ మంత్రి నుంచి చెన్నూరు వైపు బ్రిడ్జి ఎక్కడికక్కడ ₹1 కోటి మాకు ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చారు. కూరగాయల మార్కెట్ ₹80 లక్షలతో కూరగాయల మార్కెట్ ఇచ్చిండు. అంతర్గత రోడ్లు, సీసీ డ్రైనేజీలు ₹1,00,00,000. ఈ 2 సంవత్సరాలలో దగ్గర 2,000 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండు. మీకు కావాలంటే ఎవిడెన్స్తో చూపిస్తాం మేము.